హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలో ఉన్నారు. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే నేను 3 o'clock నుండి అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా వర్క్స్ అన్ని నేను ఈవినింగ్ చేసుకునే వర్క్స్ అన్ని కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను అన్నమాట. టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కాస్త సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎవ్రీ ఈవినింగ్ కూడా డైలీ నేను చేసుకునే ఆ రొటీన్ వ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. ప్రతిరోజు అయితే ఇంకా ఈవినింగ్ అయితే నేను బయటంతా ఊడ్చేసుకొని వర్క్స్తో అయితే ఇంకా మొదలు పెడతానన్నమాట. నేను ఇంకా ఈరోజు ఎలా వర్క్స్ చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను. ఈరోజు డే అంతా కూడా వర్క్స్తోనే సరిపోయింది. ఇంకా ఇంట్లో ఫుల్ వర్క్స్ అన్నమాట, అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కాస్త క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసాను అన్నమాట. నేను వ్లాగ్ వచ్చేసి 3 o'clock అయితే స్టార్ట్ చేశాను. ఇంకా క్లీనింగ్ దగ్గర నుండే షేర్ చేద్దామని చెప్పి నేను 3 నుంచి అయితే వీడియో అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా మా పాప వచ్చేసి ఇక్కడ అన్నీ పడేస్తుంది, ఆడుకుంటుంది, పడేస్తుంది, మళ్ళీ అసలు పెట్టదు. తను చిన్నగా ఉంది కాబట్టి అది పెట్టదు. నేను అది ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు టాయ్స్ అనేది ఎత్తాను, అట్లానే ఉంచుతా. ఎందుకంటే అది ఆడుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా నేను టాయ్స్ అనేది అస్సలు కూడా ఎత్తాను అన్నమాట. బాక్స్లో ఎప్పుడైనా ఫ్రెష్ అయ్యి అది బయటకు వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా బయట ఉందని చెప్పేసి నేనైతే ఇంకా టాయ్స్ అన్నీ కూడా తీసేసి ఇంకా అన్నీ ఊడ్చేసుకుంటున్నాను అన్నమాట. ఎవ్రీ ఈవినింగ్ కూడా నా వర్క్స్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా బయటంతా కూడా ఊడ్చేసుకున్నాను. ఆ తర్వాత హాల్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. బట్టలు ఫోల్డింగ్ అయితే చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఈరోజు ఏదేమైనా అని చెప్పేసి నేను నిన్నటి నుండి అసలు ఫోల్డ్ చేయలేదు, తీసేసి ఇంకా అట్లనే పెట్టేశాను. కొంచెం ఈరోజు ఇంకా అన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుందామని అయితే తీసుకొచ్చాను అన్నమాట. కొన్ని ఎందుకంటే మనకి 3 days నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా బట్టలు అయితే సరిగా ఆరడం లేదన్నమాట. ఇంకా ఈరోజు కొంచెం ఎండ వచ్చిందని చెప్పేసి ఇంకా మిగతా బట్టలన్నీ కూడా డబల్గా వాష్ చేయించేసి కంఫర్ట్ వేయించేసాను అన్నమాట. ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ కొంచెం ఎండ ఉంది కదా, సరే ఇంకా బట్టలన్నీ ఎండిపోతాయి కదా అని చెప్పేసి ఉతికిన బట్టలు మళ్ళీ ఇంకా వాష్లో వేసేసాను అన్నమాట. ఎందుకంటే కొంచెం ముక్క స్మెల్ వస్తాయి కదా ఆరకపోతే. అట్లా అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ వాటిని డబల్గా పిండిపిచ్చేసి కంఫర్ట్లో ఇంకా ఈరోజు మొత్తం డే అంతా కూడా బట్టలు ఆరపెడుతూ తీస్తూనే ఉన్నాను. ఎందుకంటే మనకి ఈ బట్టలు కొంచెం ఫ్రెష్గా ఉంటేనే మనకి బాగా అనిపిస్తుంది కదా. అట్లా అని చెప్పేసి నేను ఇంకా బట్టలన్నీ కూడా మంచిగా ఆరిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చాను. మరి ఇంకా ఈరోజు ఎండ అంతగానం ఏం లేదు, నార్మల్గానే ఉంది ఈరోజు కూడా. బట్ అయినా సరే ఇంకా ఎండినవన్నీ కూడా తీసుకున్నాను, మిగతా ఇంకా ఆరేస్తాను అన్నమాట. కొంచెం పచ్చిగా ఉన్నాయి, అయినా కూడా ఎండ కొట్టినా కూడా ఇంకా అసలు బట్టలు సరిగా ఆరడం లేదన్నమాట. ఇంకా ఎండినవన్నీ కూడా నీట్గా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫోల్డ్ చేసేసుకొని మిగతా అన్నీ కూడా బయట ఆరేస్తాను అన్నమాట. ఇంకా ఈ వర్షాకాలం అసలు బట్టలు అసలు ఆరవు కదా. అసలు ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఈ 3-4 days నుండి వర్షాలు ఉండడంతో బట్టలు అస్సలు ఆరతలేవు. బట్టలు ఆరకపోతే గలీజ్గా స్మెల్ అట్లా వస్తుంది కదా. ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ యూజ్ చేయడానికే ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే అవి ఉంటేనే కొంచెం మనం బట్టలు అయితే వేసుకోగలుగుతాము. లేకపోతే అస్సలు కూడా వాటిని ముట్ట కూడా రాదన్నమాట. అందుకే నేను డబల్గా పిండిపిచ్చి కంఫర్ట్ వేయించేసేసుకున్నాను. అండ్ వేయించేసి ఇంకా నేనైతే ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. బట్టలు అసలు ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఫోల్డింగ్కి 2 days బట్టలు అన్నమాట. ఆల్రెడీ వాష్ చేసేసి ఆరేసారు, బట్ అయినా సరే ఇంకా ఈరోజు మళ్ళీ వాష్ చేయించేసాను, మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఫోల్డ్ చేయడం కష్టమైనా పర్లేదు కానీ అసలు వాసన పట్టిన బట్టల్ని అస్సలు ఉంచుకోరాదని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ వాటిని ఆరేసి నీట్గా ఇంకా మంచిగా ఆరిన అన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఈ విధంగా బట్టలు ఫోల్డింగ్ ఇంకా నాకైతే బట్టలు ఫోల్డింగ్ మ్యాక్సిమం నాకైతే 1 hour అయితే అన్ని బట్టలు ఫోల్డ్ చేసేసాను. సెల్ఫ్లో ఉన్నాయన్నీ కూడా నేను నీట్గా మడత పెట్టేసుకున్నాను అన్నమాట. నేను వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే సెల్ఫ్లు మా ఇంట్లో అయితే సెల్ఫ్లు చిన్న అంటే కిందికి ఉంటాయి అన్నమాట. మా పాప ఊకే వాటిని తీస్తుంది పడేస్తుంది. మళ్ళీ అట్లనే ఇక నీట్గా పెట్టేయలేము కదా, అప్పటికప్పుడు అయితే మడత పెట్టుకోలేము కదా. ఇంకా తీసి పెట్టినవన్నీ కూడా నేను కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఒకరోజు పీస్ఫుల్గా చేసుకుంటాను అన్నమాట.
అప్పటికప్పుడే మనం తీసిన వెంటనే నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి అంత టైం ఏమి ఉండదు కదా. సో ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం ఇంత వర్క్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇంకా సెల్ఫ్లు అయితే కిందికి ఉంటేనైతే ఇంకా పెద్ద టార్చర్ అన్నమాట. ఎంత మంచిగా పెట్టినా కూడా వీటిని అంతే చెత్త వేసి పెట్టేస్తుంది. మా పాప అయితే అన్నీ తీసి పడేస్తుంది. అబ్బా అసలు ఎంత అల్లరి ఇస్తుంది అంటే అంత ఇచ్చేసేస్తుంది, మొత్తం అన్నీ కూడా ఇచ్చేసేస్తుంది, మొత్తం పడేస్తుంది అన్నమాట. సో అట్లా అని చెప్పి నేను నార్మల్గా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. బాగా మెస్సీగా అయిపోయినప్పుడే నేను ఇంకా బాగా ఫోల్డ్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా బయటంతా చేసిన హాల్ కూడా ఉడవడం అయిపోయింది. ఇంకా ఇందాక బట్టలు అయితే ఇంకా కొంచెం ఆరనివన్నీ కూడా నేను పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే వాటిని కూడా ఆరేసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా సరిగ్గా ఆరలేవు, లైట్గా ఉన్నాయి అక్కడక్కడ పచ్చిగా. బట్ ఫ్యాన్కి వేసేస్తే ఆరిపోతుంది. కాకపోతే ఇంకా ఈవినింగ్ కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఎట్లాగో ఆరిపోతాయి బాగానే అని చెప్పి ఇంకా ఫ్యాన్ కన్నా బెటర్ బయటనే మనకి స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పి నేను ఇంకా బయటనైతే ఆరేసుకుంటున్నాను అన్నమాట. ఎంతైనా మనం ఫ్యాన్ పెట్టని కూలర్ పెట్టని కానీ బయట గాలికి అస్సలు తగలదు కదా. కాస్త కొద్దిసేపు అని చెప్పేసి ఇంకా ఓపికతో ఇంకా బట్టలు ఎన్ని ఉంటే అన్నీ లైట్గా పచ్చిగా ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు అని చెప్పేసి మొత్తం కూడా నేను ఇంకా ఆరేసుకున్నాను అన్నమాట. ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డింగ్ అయిపోయినాయి, అన్ని ఇండ్లు కూడా మొత్తం ఊడ్చేసుకున్నాను. ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టీ తాగాను అన్నమాట. ఇంకా ఫ్యామిలీ వారికి కంపల్సరీగా డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కూడా ఛాయ్ పెట్టి, ఈరోజు నేను కూడా హెడేక్ ఉందని చెప్పేసి ఛాయ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఛాయ్ పెట్టేసి ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, 5 అట్లా అవుతుంది అన్నమాట. సో కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి కొంచెం డల్ అయిపోయింది ఫేస్ అంతా అని చెప్పి ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. సో మనము రోజు కాకుండా కనీసం మనం వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి స్కిన్ కొంచెం మనకి నీట్గా ఉండాలన్నా, నార్మల్గా మనకి పింపుల్స్ అయితే మ్యాక్సిమం వస్తాయి అనుకో, మనం ఎంత కేర్ తీసుకున్నా ఏమున్నా లేడీస్కి కంపల్సరీగా పింపుల్స్ వస్తాయి. ఎందుకంటే మనకి నెలసరి ప్రాబ్లం ఉంటాయి, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డెలివరీ అయిన వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పింపుల్స్ అనేవి కామన్. చాలా కేర్ తీసుకోవాలి, మనం ఎంత కేర్ చేసినా వస్తాయి. సో అవి కూడా రాకుండా కొంచెం కేరింగ్ కోసం, అలాగే స్కిన్ అనేది కొంచెం మనకి డల్ అవ్వకుండా, ముడతలు రాకుండా అట్లా ఉండాలంటే మనం కాస్త అయినా కొంచెం కేర్ చేయాలి కదా అని చెప్పేసి మరీ ఎక్కువ అవ్వకుండా మనకున్న దాంట్లో మనం కాస్త కొంచెం అంత కేర్ తీసుకోవాలని నా ఒపీనియన్ అన్నమాట. సో నేనైతే ఇట్లా చేస్తానన్నమాట. వాళ్ళు ఎట్లాగో చేశారు, వీళ్ళు ఎట్లా చేశారో కాకుండా మనకున్న దాంట్లో మన బడ్జెట్లో మనం కాస్త ఎంత కొంచెం కేర్ తీసుకోవాలన్న నా ఒపీనియన్ అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరీ కాస్ట్లీ కాకుండా కొంచెం నార్మల్ కాస్ట్లో అయినా తీసుకొని మనం యూజ్ చేస్తే బెటర్ అన్నమాట. సో నేనేమేమి యూజ్ చేస్తాననేది చాలా వీడియోస్లో చెప్పాను మీకు. సో మీరు కూడా ట్రై చేస్తారని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నేను ఇందాక పెట్టుకున్న ప్యాక్ అయితే ముల్తానీ మట్టి అండ్ రోజ్ వాటర్ అన్నమాట. దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది అనేది కూడా నేను షేర్ చేస్తాను. సో మనకి ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ వల్ల మనకి పింపుల్స్ రావన్నమాట. పింపుల్స్ అలాగే ఆయిలీ స్కిన్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను అండ్ షార్ట్స్ కూడా చాలానే చేశానన్నమాట. చూడని వాళ్ళైతే చూడండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. మన రెగ్యులర్ వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఇప్పుడు సమ్ టైమ్స్ వర్క్స్ ఉండొచ్చు, ఎక్కడ నార్మల్గా వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి ఓన్లీ ముల్తాన్ మట్టి, రోజ్ వాటర్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ మనకి 20 రూపీస్కి ముల్తాన్ మట్టి వస్తుంది, 20 రూపీస్కి రోజ్ వాటర్ వస్తుంది. ఈ రెండు మిక్స్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మనకి స్కిన్ అనేది కొంచెం గ్లోగా, ఆయిలీ రాకుండా అయితే ఉంటుందని నా ఒపీనియన్. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. అందరు కూడా మ్యాక్సిమం కొంచెం స్కిన్కి కూడా కేర్ తీసుకోవాలని నా ఒపీనియన్. మీరు కూడా కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్తానన్నమాట.
అండ్ ఇంకా ప్యాక్ అయితే పెట్టుకొని ఇంకా వంట చేస్తూ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ చాలా మెస్సీగా అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. లోపలంతా కూడా డస్ట్ అయిపోయింది. ఇంకా ఈ క్లీనింగ్ ఈ చెత్త అంతా కూడా మా పాపకైతే మస్తు ఇష్టం అన్నమాట. ఇట్లా ఖరాబ్ చేసుడు అన్ని వాడేసుడు బాగా ఇష్టం. సో అది మధ్యలో ఉండి అన్ని ఎంజాయ్ చేస్తుంది. అబ్బా మా మమ్మీ ఏంది గింత చెత్త పెట్టింది, నాకు మస్తు పాడుకోవచ్చు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇదంతా చెత్త అంతా కూడా నేను నీట్గా దాంట్లో సపరేట్గా పెట్టుకొని అవసరం ఉన్నాయన్నీ కూడా ఉంచుకొని మిగతాయి వాడేసేసాను. అసలు స్టిక్కర్స్ ఎంత అంటే షాప్లో ఉన్నట్టు ఉన్నాయి అబ్బా నా దగ్గర. అసలు ఎన్నిగానం అంటే నేనే షాక్ అయ్యాను. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా స్టిక్కర్స్ తెచ్చుకున్నానని మీకు చూపించిన ఆల్రెడీ నా షాపింగ్ దాంట్లో ఉంటుంది షార్ట్ వ్లాగ్లో. అసలు బోలెడన్ని స్టిక్కర్స్ తీసుకొచ్చుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలా స్టిక్కర్స్ అయినాయి. సో మ్యాక్సిమం అవసరం ఉన్న ఉంచుకొని మిగతా అన్ని పెట్టేశాను. సో ఇంకా అట్లా నీట్గా డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ పెట్టేసుకున్నాను అన్నమాట. ఇట్లా నీట్గా ఉంటేనే మనకి బాగుంటుంది కదా, లేకపోతే చిందరవందరంగా ఉంటే ఏం తీసుకోవాలో అర్థం కాలే. అందుకే అట్లా నీట్గా పెట్టుకున్నా. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా నువ్వుల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ వచ్చేసి రైస్ ఆల్రెడీ పెట్టేసి వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నువ్వుల కర్రీ నార్మల్గా నువ్వుల పొడి వేసి వెల్లిపాయలు ఉప్పు కారం పసుపు వేసేసుకుంటే నువ్వుల కూర రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఎవరైనా ఈజీగా ట్రై చేసేయచ్చు అన్నమాట ఈ కర్రీ వచ్చేసి. సో చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు లేడీస్ డెలివరీ అయిన తర్వాత ఈ కర్రీ చాలా తింటారు మ్యాక్సిమం, నాకు తెలిసి నేను చెప్తున్నాను అన్నమాట. సో బాగుంటాయి. మిల్క్ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఎవరైనా న్యూగా అంటే డెలివరీ వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే నువ్వుల కర్రీ ప్రిపేర్ చేసుకోండి. మిల్క్ అనేది బేబీకి చాలా వరకు వస్తాయి అన్నమాట. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్తున్నా అంతే. అండ్ మార్నింగ్ పప్పు ఉంది, ఇంకా మార్నింగ్ పప్పు ఉందని చెప్పేసి ఇంకా అది తాలింపు వేస్తున్నాను. దాంట్లో ఉప్పు కారం వేసేసాను. ఉప్పు కారం వేసి పచ్చిమిరపకాయలు ఇంకా ఇవన్నీ కూడా వేసేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ పప్పును వేడి చేసుకొని తినలేము కదా, అందుకే అందులో కొంచెం కాస్తంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా చేసుకోండి, సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే చప్పడపప్పు చేశాను. అండ్ అందుకే ఇంకా అది ఊరికే తిన్నారు మా ఫ్యామిలీలో అయితే. మార్నింగ్ నైట్ తినడానికి అస్సలు ఇష్టపడారన్నమాట, ఇరిటేషన్ చేస్తారు. సో అందుకోసమే ఇంకా దాన్ని కొంచెం మంచిగా మలరేసి ఇంకా దాంట్లో ఆనియన్స్ టమాటా మిర్చి ఇలా వేసేసి మంచిగా తాలింపేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా సాంబార్లోకి చింతపండు అయితే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నేను టమాటాలు యూజ్ చేస్తున్నా కాబట్టి యూజ్ చేయడం లేదన్నమాట. కాస్తంత వాటర్ వేసి ఉడికించుకుంటాను. ఇలా 5 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయిన సాంబార్ అయితే రెడీ. ఇవాల్టి వ్లాగ్ ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్